గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 2 కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రారంభమైంది. గుంటూరు తెనాలి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు సైతం చురుగ్గా జరుగుతున్నాయి. నూతన రాజధాని అమరావతిలో కీలకమైన 2 ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి సర్వేలకే పరిమితమవుతూ వస్తున్న నడికొడి శ్రీకాళహస్తి నూతన రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయి. తొలి దశలో నడికొడి నుంచి శావల్యాపురం వరకు 648 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. 15 గ్రామాల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే 13 గ్రామాల్లో భూసేకరణ ప్రకటన విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన గ్రామాలకు ప్రకటన జారీ చేసి 140 రోజుల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. ఈ మార్గం నిర్మాణంపై వారానికొకసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జిల్లాలో భూసేకరణకు సుమారు 35 కోట్ల రూపాయల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. పిడుగురాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, రొంపిచెర్ల, శావల్యాపురం మండలాల్లో రైల్వే లైన్ నిర్మాణానికి భూమి సేకరిస్తున్నారు. తొలి దశలో శావల్యాపురం వరకు రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. గురజాల, నరసారావుపేట ఆర్డీఓల ఆధ్వర్యంలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. రెండో దశ కింద శావల్యాపురం నుంచి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రస్తుతం పెగ్ మార్కు సర్వే జరుపుతున్నారు. రైల్వే లైన్ నడికుడి నుంచి ఇప్పుడు శ్రావల్యాపురం వరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఇవి 2 రైల్వే మనకి టాప్ ప్రియారిటీలో టేకప్ చేస్తుంది. మనకి ఇమ్మీడియట్గా ల్యాండ్ కూడా బై జూలై ఎండ్కి విల్ బి హ్యాండింగ్. నడికొడి శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో 110 కోట్ల రూపాయలు కేటాయించింది. రాయలసీమను రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేసే ఈ మార్గాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాన ప్రాజెక్టు జాబితాలో నమోదు చేసి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. రైల్వే లైను నిర్మాణానికి అయ్యే వ్యయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు వెచ్చించాల్సి ఉంది. నడికుడి శ్రీకాళహస్తి మార్గం ద్వారా చెన్నైకి దూరం తగ్గుతుంది, సరకు రవాణాకు దోహదపడుతుంది. ప్రస్తుతం చెన్నై నుంచి విజయవాడకు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాలి. నడికొడి శ్రీకాళహస్తి మార్గం అందుబాటులోకి వస్తే చెన్నై, హైదరాబాద్ దగ్గర దారి అవుతుంది. తుపాన్లు, భారీ వర్షాలు వచ్చినప్పుడు విజయవాడ, హైదరాబాద్ మార్గంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు కొత్త మార్గం కీలకం కానుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలుపుతూ వెళ్లే రైలు మార్గం రాజధానికి అనుసంధానమవుతుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని పరిశ్రమలు, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి 110 కోట్లు చాలు, ఇంకా 200-300 కోట్లు కానీ 500 కోట్లు కానీ ఇవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో 50% స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ రైల్వేస్ 50% కాస్ట్ బేర్లో తీసుకుంటున్నారు. నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ చాలా యాక్టివ్గా ప్రాసెస్లో ఉంది. భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుండి ప్రజలను కూడా నచ్చజెప్పి వాళ్ళ సరైన నష్టపరిహారం ఇప్పించి ఒక పాజిటివ్ ధోరణిలో భూసేకరణ చేసుకుంటే ఒక 3 సంవత్సరాల్లో నడికోడి నుంచి శ్రీకాళహస్తికి రైల్వే లైన్ పూర్తిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకుండా ఇప్పుడు నడికుడి కాళహస్తి లైన్ మీద అయితే గుంటూరు, ప్రకాశము, నెల్లూరు జిల్లాల్లో బ్యాక్వర్డ్ ఏరియాస్లోంచి ఈ లైన్ వెళ్ళటం వలన అక్కడ అభివృద్ధి చెందటమే కాకుండా బాగా పారిశ్రామికంగాను వాటిగాను ఉంటుంది. ఒకసారి ఈ లైన్లన్నీ అయిపోయేటైతే ఆంధ్రప్రదేశ్లో చాలా వాటికి కనెక్టివిటీ వస్తుంది. గుంటూరు, తెనాలి మధ్య ఇప్పటివరకు సింగిల్ లైన్ మాత్రమే ఉంది. దక్షిణ భారతదేశానికి వెళ్లేవారు తెనాలి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాలి. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే తెనాలి, గుంటూరు మధ్య మరో లైన్ వేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు సైతం భూమిని సేకరించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు.